రవి ఉత్తరాయణ పుణ్యకాలంలోకే మొదలవబోతున్నాడు అన్నమాట. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మకర సంక్రమణం జరగబోతుంది. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు రవి మకర రాశిలోనే ప్రయాణం చేయబోతున్నాడు. అంటే దాదాపు 30 రోజులు అన్నమాట. ఎందుకంటే రవి ప్రయాణం వచ్చేటప్పటికి 0.58 డిగ్రీస్ పర్ డే, అంటే ఒక రోజుకి 0.58 డిగ్రీస్ ప్రయాణం చేయబోతాడు. ఉత్తర భూగోళానికి ఉత్తర దిక్కున ప్రయాణం చేయబోతున్నాడు అన్నమాట. ఉత్తర దిక్కున స్టార్ట్ అవబోతున్నది. ఇది చాలా శుభదాయకంగా కూడా చెప్పచ్చు. ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ఎన్నో పుణ్య కార్యక్రమాలకి కూడా నిలవ అన్నమాట. రవి అత్యంత శక్తివంతుడైనటువంటి గ్రహం. ఈ యొక్క రవి యొక్క ఆరాధన చేయటం వల్ల, సూర్యారాధన చేయటం వల్ల ఎంతో గొప్పది అని చెప్పేసి సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడనమాట. అంటే సూర్యుడి యొక్క గొప్పతనాన్ని శ్రీకృష్ణుడు చెప్పాడు. తన యొక్క సంతానానికి కూడా ఎప్పుడైతే క్షయవాదికి గురైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క సంతానానికి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సూర్యారాధన చేయటం వల్ల అన్య రకాలైనటువంటి రోగాలకి దూరంగా జరగచ్చు అని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగింది. సూర్యుడి యొక్క స్థానం అనేది కొన్ని స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాడు. మనం పూర్తిగా గమనించినట్లయితే 3, 6, 10, 11 స్థానాల్లో పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే రవి తన యొక్క స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు 3, 6, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు తన యొక్క బలాన్ని పూర్తిగా ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే ముఖ్యంగా రవి ఎవరి జాతకంలో అయితే సరైన స్థానంలో ఉంటాడో, రవి మహర్దశ చాలామంది జాతకాల్లో అనుకూలంగా ఉండదు. అంటే రవి మహర్దశ వస్తే మనం ఏదో ఉచ్చ స్థానంలోకి వెళ్తాము అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. కానీ సూర్యుడి యొక్క మహర్దశ వచ్చినప్పుడు చాలామంది అధపాతాళంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమందిని నేను చూశాను అన్నమాట. సరైన స్థితిగతిలో ఉండదు. చాలా తక్కువ మందికే సూర్యుడు రవి యొక్క మహర్దశలో ఉచ్చ స్థానంలోకి వెళ్తారన్నమాట. మిగతా వాళ్ళందరూ అంత అనుకూలంగా ఉండదు. సూర్యుడు సరైన స్థానంలో ఉన్నప్పుడు వారు ఎలా ఉంటారంటే వారి యొక్క జీవితంలో ఒక మంచి ప్రొఫెషనల్గా బాగా ఎదుగుతారన్నమాట. ఉద్యోగరీత్యా డాక్టర్స్ గాను, నర్సెస్ గాను సొసైటీలో రికగ్నిషన్ అనేది ఉంటుంది. మనం చూసినట్లయితే ఎంతోమంది ఫిల్మ్ స్టార్స్ని మనం చూసినట్లయితే రవి యొక్క స్థానం అనేది వారికి చాలా మంచి స్థానంలో ఉంటుంది. అలాగే సినీ స్థానం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే రవి యొక్క పుత్రుడే శని కాబట్టి, ఛాయాగ్రహ పుత్రుడు కాబట్టి, సో తన యొక్క ప్రభావ రీత్యా జీవితంలో వారు చాలా మంచి స్థానానికి వెళ్తారన్నమాట. శని బలంగా ఉన్నప్పుడు వారికి సొసైటీలో రికగ్నిషన్ ఎందుకు వస్తుంది అంటే రవి పుత్రుడు కాబట్టి. శని బలంగా ఉన్నా సరే వారి జీవితంలో పబ్లిక్ అట్రాక్షన్ని ఎక్కువగా పొందుతూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళు ఏ మాట మాట్లాడినా సరే అది ఒక సెన్సేషన్గా మారుతూ ఉంటుంది. మరియు అలాగే సొసైటీలో రికగ్నిషన్గా కూడా వారు పొందుతూ ఉంటారు. సో సూర్యారాధనకి చాలామంది చాలా రకాలుగా కూడా చేస్తూ ఉంటారు. మన యొక్క ఇప్పుడు జరగబోతున్నటువంటి సూర్య సంక్రమణం అంటే మకర సంక్రమణంలో ఎలా ఉంటుంది అనేది, ద్వాదశ రాశుల వారి మీద ప్రభావం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ధనుస్సు రాశి వారికి ఈ యొక్క రవి యొక్క సంక్రమణం మకర రాశిలోకి జరగబోతున్నప్పుడు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికీ రవి యొక్క సంక్రమణం మకర రాశిలోకి జరగబోయేటప్పుడు మిశ్రమమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది అన్నమాట. అంటే తక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ధన సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన, ధనం ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. కుటుంబంలో అన్యోన్యత పెంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఎందుకంటే ఈ రాశి వారికి కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. ధనస్థానాల్లోకి వచ్చేటప్పటికి రవి రాబోతున్నాడు అన్నమాట. రవి ఎప్పుడైతే ధనస్థానాల్లోకి వస్తాడో కుటుంబ విషయాలలో సఖ్యత అనేది తక్కువగా ఉండే విధంగా ఉంటుంది. అంటే 1-2 సార్లు మీరు చెప్పిన మాటకి ఎదుటివారు కూడా తిరిగి ప్రతిస్పందించటం, అది మీ మానసికంగా కూడా కొద్దిగా బాధ కలిగించే విధంగా ఉంటుంది అన్నమాట. అలాగే డబ్బు కూడా దాని తగినట్టుగా ఖర్చు అవుతూ ఉంటుంది. డబ్బు అనేది కూడా సంపాదిస్తారో దానికి ఖర్చు అవుతూ ఉంటుంది. డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడా గురువు మంచి స్థానంలో ఉన్నాడు. ఈ రాశి వారికి డబ్బు సంపాదించడం తెలిసినప్పటికీ డబ్బు ఖర్చు పెట్టడం 2 ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఇటువంటి గ్రహస్థితి గోచరిస్తున్నది. మరియు అలాగే జన్మరాశిలో వచ్చేటప్పటికి కుజుడు సంచారం జరుగుతున్నది. కుజుడు సంచార రీత్యా వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో కానీ, భాగస్వామ్యుల మధ్య అంటే వ్యాపారంలో కానీ, లేకుంటే జీవిత భాగస్వామ్యుల మధ్య అన్నెసెసరీ ఇష్యూస్ని క్రియేట్ అవ్వడం, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా
అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే అంత మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు అన్నమాట. విద్యార్థులకి ఉద్యోగస్తులకి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి పంచమంలో గురు సంచారం అనేది అనుకూలించే విధంగా ఉంది. ఉద్యోగస్తులకు కూడా అనుకూలించేటువంటి గ్రహస్థితిగా గోచరించినప్పటికీ చేస్తున్నటువంటి ఉద్యోగ రీత్యాల్లో కూడా ఏదో ఒక మానసికమైనటువంటి బాధను కలిగే విధంగా ఉంటుందన్నమాట. మీరు జాగ్రత్తగా ఉన్నా సరే వేరే వాళ్ళు వచ్చి మీ మనసుని గాయపరిచే విధంగా ఉంటారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుటివారితో ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. స్పెక్యులేషన్స్లో, రియల్ ఎస్టేట్లో, ఇన్వెస్ట్మెంట్స్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ 40 అంటే దాదాపు ఫిబ్రవరి 15 వరకు ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కొద్దిగా స్లో డౌన్ చేసుకోవటమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. అన్నెసెసరీ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించుకోవాలి కొన్ని రోజులు. ఎందుకంటే ఇప్పుడు గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటి ఫలితంగా కూడా లేదన్నమాట. మరియు అధికమైనటువంటి విషయాలలో అంటే ఇరుగు పొరుగు సఖ్యత విషయాలలో మరియు అలాగే కుటుంబంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. మరియు వీటిని ఇంప్రూవ్ చేసుకోవాలంటే కొన్ని రెమెడీస్ అనేది కూడా చేసుకుంటే మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. అంతే. మనం ఇప్పటిదాకా చూసినట్లయితే రవి యొక్క సంచారం, రవి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందని ద్వాదశ రాశుల వారి మీద చూశాను. రవి అన్ని రాశుల వారికి యోగాన్ని ఇవ్వడం అన్నమాట. అంటే కొన్ని రాశులకి కొన్ని నష్టాన్ని కూడా కలిగిస్తూ ఉంటాడు. రవి యొక్క సంచారం అనేది, రవి సరైన స్థానంలో లేనప్పుడు వాడి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందనేది కూడా మనం చూసాం. అంటే కొన్ని రాశులకి ధనక్షయకారకుడుగా ఉంటాడు, ఆరోగ్యాన్ని హరిస్తాడు. కొన్ని రాశులకు వచ్చేటప్పటికి చాలా ఉచ్చమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తాడు. మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ వృషభ రాశికి అనుకూలంగా లేదు, పక్క రాశి. మరి మీనరాశికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ధనుస్సు రాశికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదు. అలా కర్కాటక రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చినప్పటికీ అది ఎంతవరకు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లాగా ఉంటుంది. వాటి గురించి మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. దాపరికం లేకుండా కూడా ఉన్నది ఉన్నట్లుగానే కుండలు బద్దలు కొట్టినట్టుగా చెప్పడం. ఎందుకు చెప్తున్నామంటే కొన్నిసార్లు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, మనం తీసుకోవాల్సినటువంటి పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి స్థితి రీత్యా మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అంటే యోగాన్ని ఇస్తాడా ఇవ్వడా. ఆ గ్రహం యోగం ఇవ్వనప్పుడు కొంతమంది మనం అంతా పాజిటివ్గా చెప్పినా సరే ఆ పాజిటివ్ యాంగిల్లోనే వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ గురించి చేసినప్పుడు ఎలా అవుతుంది, అదే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో అది ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే మీ యొక్క ఎక్కువగా థంబ్నెయిల్స్ అనేవి పాజిటివ్గా పెట్టి మీ యొక్క వ్యూస్ అనేది పెంచుకుంటే నాకేమొస్తుంది అంటే మొత్తం ఓవరాల్గా వచ్చేటప్పటికి మీకు అది నెగిటివ్గా తయారవుతుంటుంది. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగానే చెప్పడం జరుగుతుంది. సో దాని గురించే నేను చెప్తున్నాను అన్నమాట. దాన్ని ప్లీజ్ మీరు ఎంకరేజ్ ఎక్కువగా చేస్తే మేము కూడా ఇలాగే చెప్పడానికి జరుగుతాం అన్నమాట. అంటే పాజిటివ్గానే చెప్పడానికి చేస్తాం. అదే మీరు నెగిటివ్గా తీసుకున్నట్లు నెగిటివ్గా చెప్తున్నాను అనుకుంటే నెగిటివ్గానే మీరు పాజిటివ్గానే చెప్తారు జనరల్గా. ఎవరైనా ఎందుకు పాజిటివ్గా చెప్తున్నారు అంటే ఎందుకు దాపరికం ఎందుకు చేస్తున్నారు అంటే వ్యూస్ రావని చెప్పి జనరల్గా అందరూ సో ఉన్నది ఉన్నట్లుగానే చెప్పడం జరుగుతుంది మా యొక్క ఛానల్లో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ వ్యక్తిగత జాతకరీత్యా కూడా పరిగణనలోకి తీసుకొని అలాగే జ్యోతిష్యరీత్యా జాతకరీత్యా కూడా తీసుకునే సరే ఏదైనా ఒక కార్యక్రమం అనేది మొదలు పెట్టాలి. అంతేగాని గోచార రీత్యానే కాకుండా మీ వ్యక్తిగత జాతకరీత్యా తెలుసుకోవడానికి మా యొక్క నెంబర్లో సంప్రదించండి. మీకు వ్యక్తిగత అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే తద్వారా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది అన్నమాట. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.